పాత అవుతాయి, అంతే కదా. ఆయన క్రొత్త నిబంధనను చెప్పుడు చేత మొదటి నిబంధన ఏమైంది? పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతకిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు ఎలాగుంది? సిద్ధముగా ఉన్నది. దృశ్యము అంటే కనబడేది, అదృశ్యం అంటే కనబడింది. కనబడకుండా వెళ్ళిపోద్దట అది. దేవుడు చెప్పాడు. ఏమండి? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వీళ్ళరా 11వ వచనాన్ని చదువుదామండి. ధర్మశాస్త్రము వలన ఎవడను ధర్మశాస్త్రము వలన దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను అను సంగతి స్పష్టం క్లియర్ అయిపోయిందంట. ధర్మశాస్త్రము వలన ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట ఏమవుడు? నీతిమంతుడను. ఈ సిలబస్ ప్రకారంగా ఫెయిల్ అయిపోతావు, నువ్వు పరలోకానికి వెళ్ళావు. అర్థమవుతుందా? నేను చెప్పలేదు, బైబిల్ చెప్పింది. రోమపత్రిక, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుదామండి. 3వ అధ్యాయం 20 నుంచి. 3వ అధ్యాయం 20 నుంచి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలం. క్రియలు అక్కడ అన్ని కూడా క్రియలండి. యెరూషలేము వెళ్ళాలి ఏటట, సంవత్సరానికి 3 సార్లు. వాళ్ళు ఇవ్వవలసినంత మూట కట్టుకొని మార్చుకొని అక్కడికి తీసుకెళ్ళాలి. పశువులన్నీ తీసుకెళ్ళాలి అక్కడికి. బలులు అర్పించాలి. చాలా రకాలైన బలులండి. పాప పరిహారార్థ బలులు, సమాధాన బలులు, ఎన్నో బలులు అర్పించాలి. వాళ్ళు ధూపం వేయాలి, దీపం వెలిగించాలి, ఇవన్నీ చేయాలి వాళ్ళు. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడు అని తీర్చబడడు. అట్లా ఏం చేసుకోండి, తీర్చబడడు. అవును, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అయితే ధర్మశాస్త్రం ఎందుకంటావేమో నువ్వు? మనం తెలివైన వాళ్ళు కదండి, ప్రశ్నలు వేస్తాం, వికట ప్రశ్నలు వేస్తాం, రకరకాల ప్రశ్నలు అడుగుతాం. అయితే ధర్మశాస్త్రం ఎందుకంట? ధర్మశాస్త్రం వలన పాపమనదుగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇంకా చెప్పాడు, బుద్ధి కలగటానికి, జ్ఞానం కలగటానికి, వాళ్ళకి సంభవించి యుగాంతమందున మనకు ఏం కలగటానికి? బుద్ధి కలగటాకని చెప్పాడు. ధర్మశాస్త్రము క్రీస్తునంతకు మనం నడిపించడానికి బాల శిక్షకుడు, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అంట. అండ్ ఓకే, చూడండి ఇంకా చదువుతాం ఇక్కడ. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. 21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా, ధర్మశాస్త్రంలో కదట, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ఏంటంటే ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుందంట. ఇంకెవరు? ప్రవక్తలు కూడా ఏమిస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. ఎలాగో చూద్దాం. ధర్మశాస్త్రం ఎలా సాక్ష్యం ఇస్తుందో, ప్రవక్తలు ఎలా సాక్ష్యం ఇస్తున్నారో చూద్దామండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ మోషే గారు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరికీ నాయకుడు ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగింది. మోషే గారు చెప్తున్నారండి, మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా నాశనమైపోతారట. మోషే చెప్తున్నాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ సోదరుల నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏం చెప్పినా అన్ని విషయాల్లో మీరు ఎవరి మాట వినాలి? యేసు మాట వినాలని మోషే చెప్పాడు. అందుకే ధర్మశాస్త్రము సాక్ష్యం ఇచ్చుచున్నది చెప్పాడు. ఇంకా ప్రవక్తలు యెషయా చెప్పాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు. కాబట్టి ఆయన ఏం పేరు పెడతారు? యేసు అని పేరు పెడతారని చెప్పాడు. ప్రవక్తలందరూ కూడా ప్రవచనాలు అన్ని కూడా యేసు గురించే. పాత నిబంధన ప్రవచనాలన్నీ ఎవరి కోసం అండి? యేసుక్రీస్తు గురించి. ఎలా పడతాడో, ఎలా పెరుగుతాడో, ఏం తింటాడో, ఎలా బోధిస్తాడో, ఎలా అప్పగించబడతాడో, ఎలా చనిపోతాడో, ఎలా సమాధి చేయబడతాడో, సమాధి నుంచి ఎలా లేస్తాడో, ఆరోహణమవుతాడో, A to Z అన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తాయి. లేఖనాలు అన్ని నెరవేరటాకే
ఇలా చేస్తానని ప్రభు యేసు చెప్పిన మాట కూడా మనం చదువుతాం. బైబిల్ అంతట్లో కూడా మనం కృత నిబంధనలో మనం చదువుతాం. ప్రియమైన సోదరులారా, సోదరులను ఆలోచన చేయాలని మీకు మనం చేస్తున్నాను. ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదంట. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే చూడండి ప్రియులారా. యేసుక్రీస్తు యొక్క 10:9 ఏదో చదువుతాను. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఆయన నీ చిత్తము నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. మొదటి దానిని ఏం చేస్తున్నాడు? కొట్టివేయుచున్నాడు. మొదటి దాని అంటే అండి మొదటి నిబంధన ఏదండి? పాత నిబంధన ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము, యెహోవా ధర్మశాస్త్రము. ఏం చేస్తున్నాడట? కొట్టివేయుచున్నాడు అని చెప్పాడు ఇక్కడ. ఇలా అన్నప్పటికి చాలా మంది కోపం చేసి బైబిల్ చెప్పేయండి, అలా చేసేయండి, ఇలా చేసేయండి. ఏంటి కొట్టేశాడా? ఏమంటున్నారు మీరు? కోపడకూడదు. వినదగినెవరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపతగును. కనికల్లా నిజమో తెలిసినా మనోజుడెప్పు నీతిపరుడు మహిళ సుమతి శతకం చెప్పిన కోపడిపోడు. చూడాలి, పరిశీలన చేయాలి, నిజమా కాదా చూడాలి. నిజమైతే నమ్మాలి, లేకపోతే అడగాలి. ఇంకొకరిని అడగాలి, ఏమంటే ఏంటి అలా చెప్పాడైనా తప్పు చెప్పేస్తారేంటే మాకు అని అడగాలి. నా నెంబర్ కూడా చెప్పాను కదా మీకు. ఎనీ టైం మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి అడగచ్చు. పిల్లలు ఆలోచన వచ్చేయండి. రెండవ దాన్ని స్థిరపరచడానికి మొదటి దాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన కొట్టివేయుచున్నాడు అని చెప్తున్నాడు. రైట్. ఎఫెసీ పత్రిక వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రియులరా, ఈ బైబిల్ అంతట్లో అన్ని సంగతులు ఉన్నాయని చెప్పడానికి కుదరదు. టైం మరి లిమిటెడ్ టైంలో వెళ్ళాలి కదా నేను. 2వ అధ్యాయము ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుతున్నాం. 11వ వచనం నుంచి మనం చదువుతుంటే మనకి ఎలా కనిపిస్తుంది? కాబట్టి మునుపు శరీర విషయములో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని ప్రజలను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండి అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓకే, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తర్వాత చూడండి ఏముండదు. చదవండి సార్. అయినను మునుపు దూరస్తులైన మీరు, నేను చదువుతానులేండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు అండి, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు అక్కడే ఓకే. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమయ్యారు? సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషుడిగా సృష్టించి తన సిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగూ చేస్తున్న గనుక ఆయనే మన సమాధాన కారకుడై ఉన్నాడు. అండి తర్వాత మిగిలిన తర్వాత చదువుతాం. చూడండి పిల్లలు ఆలోచన వచ్చాయి. మనకి ఇశ్రాయేలుకు ద్వేషం. ఈ పాత నిబంధన యొక్క గుడారం, ప్రత్యక్ష గుడారం, టెబర్నకల్ అంటారు దాన్ని. ప్రత్యక్ష గుడారం కానీ లేక సొలొమోను కట్టించిన మందిరం కానీ మీరు చూసినట్లయితే అక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము చుట్టూ ఆవరణ ఉండదండి. మైండ్లో తెచ్చుకోండి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము చుట్టూ ఏముంటది? ఆవరణ.
ఆవరణ లోపల ఇశ్రాయేలీయులు ఉంటారు. ఆ ఆవరణకి పైన గోడ మీద ఎవరు రాస్తారంటే అన్యుడు ఎవడో కూడా ఈ గోడ దాటి లోపలికి రాకూడదు, వస్తే మరణ శిక్ష. ఈ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేవాడు యాజకులు, లేవీలు మాత్రమే యాజక ధర్మం చేసేవాళ్ళు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేవాడు. అన్యులకు ఎవరికి దారి లేదు, మార్గం లేదు, వెళ్ళకూడదండి. మనం అన్యులు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశారంట చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషముననగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడు చేత మధ్య గోడను పడగొట్టి, ఆ మధ్యనున్న గోడ కాంపౌండ్ వాల్ ఏమైందండి, పడగొట్టి ఉభయులను అనగా అన్యులు ఇశ్రాయేలు ఏం చేశాడు, ఏకం చేసి తన యందు నూతన పురుషునిగా సృష్టించి, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. నూతన పురుషుడు ఎవరు? క్రిస్టియన్. ఎవరండి వాళ్ళు? క్రైస్తవులు. అంత్యకాయలో మొట్టమొదటి అంత్యకాయలో శిష్యులు ఏమని పిలబడ్డారు? 11:26 అపోస్తల కార్యములు. బికమ్ ఏ క్రిస్టియన్. నువ్వు యూదుడు కాదు, అన్యుడు కాదు. యేసుక్రీస్తులో స్వార్థ విని విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందినట్లయితే నీవు క్రీస్తు చేత సంఘంలో చేర్చబడతావు, నువ్వు క్రైస్తుడు అవుతావు. పరిశుద్ధాత్మను వరమిస్తాడు దేవుడు. ప్రియులారా, నూతన పురుషునిగా సృష్టించాడు దేవుడు యేసుక్రీస్తు. కాబట్టి మీరికి మీదట ఈ 19 వచనాలు ఎలా అంటాడు, కాబట్టి మీరికి మీదట పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, దేవుని ఇంటి వారనే ఉన్నారు. పరిశుద్ధులతో ఎన్ని పట్టణస్థులు? ఒకే పట్టణం, అదే పరలోక పట్టణం. పరలోకమున ఆదేశం పడతాం. వాళ్ళు పడతారు, వీళ్ళు పడతారు, పాత మందులు పడతారు, క్రొత్త మందులు పడతారు కదండి. ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారు. ఇల్లు వారు కాదు, మళ్ళా బహువచనం కాదండి, ఇంటివారంట. ఆ ఇల్లు అన్నా సంఘమే. ఇల్లు అంటే ఏంటండి? సంఘము. ఎన్ని సంఘాలు? ఒకే ఒక సంఘం, క్రీస్తు కట్టిన సంఘం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువు నేరం అని చెప్పాడు. ఎఫెసీయులు ఏమన్నాడంటే శరీరం ఒక్కటే అని చెప్పాడు. ఓకే ప్రియమైన సోదరులారా, ఆలోచించాలని మీకు మనం చేస్తున్నా. థ్యాంక్ యూ. సమయంలో మనం ఆలోచించినట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. రోమపత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివితే మనకి ఎలా కనిపిస్తుంది. 10వ అధ్యాయం చూడండి. రోమపత్రిక. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయున్నవి. ఇశ్రాయేలు ఏం పొందాలంటే రక్షణ పొందవ. ఇశ్రాయేల్కి ఏం లేదు, రక్షణ లేదు. ఎందుకు లేదు? యేసుక్రీస్తు నమ్మితేనే వాళ్ళు కూడా ఏముండదు, రక్షణ ఉండదు. పౌలు గారి యొక్క వేదన, ఆవేదన ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. పిల్లలు 4వ వచనం, 10వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం ఏమయ్యాడు? సమాప్తి. అందుకే యేసు సిలువలో పలికిన 7 మాటల్లో సమాప్తమైనది. ఏంటి సమాప్తమైంది? ధర్మశాస్త్రం అంతా సమాప్తమైంది. అందుకే కొలస్స పత్రికలో అన్నాడు, సిలువకు మేకులతో కొట్టి దాని మీద చివరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి అపరాధములు క్షమించి విజయోత్సాహంతో మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన ఊరేగించుచున్నాడు అని చెప్పాడు. పిల్లలు ఆలోచించేయండి. అపోస్తలుల బోధ, అపోస్తలు ఏం బోధించారు చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మొట్టమొదటి సువార్త ప్రసంగము అపోస్తలుడు పేతురు గారు చేశారు. పేతురు గారికి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇవ్వబడ్డాయి. ఆయనే బోధించడం మొదలుపెట్టాడు. 36వ వచనంలో ఎలా అంటున్నాడు, మీరు సిలువేసిన యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించెను, ఇశ్రాయేలు వంశమంతీరుడిగా తెలుసుకొనవలెనని చెప్పాడు. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుడుగా పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుతారు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాడు. ఇంకా అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందని చెప్పాడు. 41 కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది?
3,000 మంది చేర్చబడి జీసస్ యాడెడ్ టు హిస్ చర్చ్ అని కనిపిస్తుంది. ఆఖరి వచనంలో 46వ వచనంలో ప్రతిదినం కూడా వాళ్ళు బాప్తిస్మం పొందుతున్నారంట. ప్రభు యేసుక్రీస్తు వారే సంఘంతో చేర్చుచున్నారు. 3,000 మందితో యెరూషలేము పట్టణంలో అంత్య దినాల్లో ప్రవక్తలందరూ ప్రవచించిన ప్రకారంగా సంఘ ప్రారంభం స్థాపితం ఇక్కడ అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటి యందును. మా టాపిక్ అదే, అపోస్తలుల బోధ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం. ఆ 3,000 మంది అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచటం, ప్రార్థన చేయటం ఎడతెక్కకుండా ఉన్నారు. ఏమండి, ఏంటి అపోస్తలుల బోధ? వాళ్ళు పండగ ఆరాధన చేశారా? ఏ రోజున ఆరాధన చేశారు? ఎలా ఆరాధన చేశారు? వాళ్ళ యొక్క పాటించినటువంటి విధానం ఏది? అంతా న్యూ టెస్టమెంట్లో మనకు కనబడుతుంది. అపోస్తల కార్యములు, సంఘ చరిత్ర, రోమాపత్రిక నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రైస్తవ జీవితం. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా నువ్వు ఎలా జీవించాలో తెలియచేసే గ్రంథమే ఈ కృత నిబంధన. ఏమండి ప్రియులారా, ఆలోచించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 20వ వచనం 21వ వచనంలో ప్రభువు చేసినటువంటి ప్రార్థన, యేసుక్రీస్తు వారు ఆ గచ్చమనే తోటలో చేసిన ప్రార్థన ఏం చేశారంటే, ఇక్కడ వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏమై ఉండాలి? ఏకమై ఉండాలని చెప్పాడు. వారంటే ఎవరు? వారంటే ఎవరు? అపోస్తలుడు. అపోస్తలుల వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. మ్యాథ్స్ చూడండి, లెక్కలు చూడండి, మ్యాథమెటిక్స్. ఏమంటే కాన్వెంట్లో ఎలా చెప్తారు, హై స్కూల్ ఎలా చెప్తారు, లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ ఎలా చెప్తారు, కాలేజీలో యూనివర్సిటీ ఎలా చెప్తారు? 2 ఎంత చెప్తారు? 2 to 4 అంతే కదా. ఇంగ్లీష్ కాన్వెంట్ అంట, తెలుగు మామూలు స్కూల్ అయినా, హై స్కూల్ అయినా, ఎక్కడైనా సత్యం ఎప్పుడు ఏమవుతుంది? సత్యమే తప్ప ఏమవదు, అబద్ధం కానీ కాదు. ప్రియులారా, అపోస్తలుల బోధ ఉంటాయి. ఏ బోధ అండి? అపోస్తలుల బోధ అని మనం చూస్తుంటాం. ప్రియులారా, ఆలోచన చేసినట్లయితే యూదా పత్రికలో మనం చదివితే ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది మనకి. యూదా పత్రిక 3వ వచనం, ప్రకటనకు ముందు ఉంటుంది యూదా పత్రిక, 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం చూడండి. పిల్లలు ఎవరు తీయట్లేదు, చదవట్లేదు. పిల్లారా, మనకందరికి కలిగడి రక్షణను గూర్చి నీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడిని ప్రయత్నపడుచుంటుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరేం చేయాలి? హక్కుల కోసం పోరాటం, భూముల కోసం పోరాటం, ఏదో పోరాటం కదటండి. పరిశుద్ధులు అంటే క్రైస్తవులకి ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలి. అదే అపోస్తలుల బోధ, అదే క్రీస్తు బోధ, అదే తండ్రి బోధ, అదే పరిశుద్ధాత్మని బోధ. 2వ యోహాను పత్రికలో ఇది కనిపిస్తుంది మనకి. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది మనకి, 9వ వచనము 10వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది? క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ ఎందు నిలిచి ఉండివాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఎంత గొప్పడైనా, రెవరెండ్ అయినా, రైట్ రెవరెండ్ అయినా, డాక్టర్ అయినా, బిషప్ అయినా, ఎవడైనా నీ బోధన తేక మీ ఎందుకు వచ్చినట్లయితే వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితోనూ చెప్పవద్దు. శుభమని వానితో చెప్పేవాడు వాని దుష్టక్రియలు పాలివాడు అవుతాడు. పౌలు గారు గలతీ పత్రికలో చెప్పాడు. ఏంటి, నేను పడిన ప్రయాసంతా కూడా వ్యర్థమైపోతుందేమని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంతగా చెప్పాను మీకు, ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వబడింది, పండుగలు వాళ్ళు చేశారు, అమావాస్యలు విశ్రాంతి దినాలు వాళ్ళు పాటిస్తుంటే వారి క్రైస్తవులారా మీరెందుకు పాటిస్తున్నారు మీలాగా అని చెప్తూ ఈ గలతీ పత్రికలోనూ రాసి చెప్పాడు. తర్వాత కొలస్స పత్రిక 2వ అధ్యాయము ఇది చదువుదాం. ఇందా చదివాం కదా, కొలస్స పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం 17వ వచనాన్ని మనం చదివితే ఈ చదివి ముగించేద్దామండి. 2వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. కొలస్సియన్స్ 2వ అధ్యాయము 16, 17వ వచనం.